కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? వైసీపీకి మంత్రి సవితమ్మ సవాల్. ఇచ్చిన మాట ప్రకారం జూలకుంట రోడ్డు పూర్తి చేశాం. ప్రగతి పథంలో నియోజకవర్గం. సూపర్ 6 పథకాల అమలులో వేగం. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని దోచుకున్నారని వైసీపీపై ఫైర్ అయిన మంత్రి సవిత. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత, జౌలి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని దాచుకోవడం తప్ప వారు చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, దమ్ముంటే తమతో చర్చకు రావాలని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. సోమందేపల్లి మండలంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దీనిపై స్టార్ జే మనం న్యూస్ ప్రత్యేక కథనం. సోమందేపల్లి మండలం జూలకుంట మరియు రేణుకానగర్ గ్రామాల్లో మంత్రి సవితమ్మ పర్యటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జూలకుంట నుండి ఓబల్దేవరిపల్లి వరకు మరియు రేణుకానగర్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి నేడు ప్రారంభోత్సవం చేశామని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పశువుల కోసం గోకులం షెడ్లు, నీటి తొట్టెల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు మరమ్మతులు చేయించి కాంపౌండ్ వాల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద నియోజకవర్గానికి 100 ఓవర్ హెడ్ ట్యాంకులు మంజూరయ్యాయని, వాటిలో చాలా వరకు గ్రౌండ్ అయ్యాయని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలవరం, అమరావతి నిర్మాణాలతో పాటు సూపర్ 6 పథకాలను ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోందని మంత్రి సవితమ్మ తెలిపారు. వృద్ధాప్య పింఛన్లను 3,000 నుండి 4,000కు పెంచామని, ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం పథకం వర్తింపజేశామన్నారు. దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామన్నారు. గత జగన్ ప్రభుత్వం మద్యం ధరలను 9 సార్లు పెంచి మహిళలను ఇబ్బంది పెడితే, చంద్రబాబు ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తూ అండగా నిలుస్తోందన్నారు. రైతులకు డ్రిప్పు, స్ప్రింక్లర్లు, వ్యవసాయ పనిముట్లను సకాలంలో అందిస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో కొత్తగా పలు రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపామన్న మంత్రి హెచ్ఎన్ఎస్ కాలువ ద్వారా చాలకూరు నుండి జూలకుంట వరకు సుమారు 10 చెరువులకు సాగునీరు అందించేందుకు 14 కోట్ల రూపాయలతో డిపిఆర్ పంపామని వెల్లడించారు. తాము కాలర్ ఎగరేసుకొని చేసిన అభివృద్ధిని చెప్పుకుంటామని, 5 ఏళ్ల కాలంలో వైసీపీ నాయకులు ఏం చేశారో చర్చకు రావాలని సవితమ్మ బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆమె పునరుద్ఘాటించారు. జూలకుంట గ్రామ ప్రజానికానికి, ఇక్కడ విచ్చేసిన కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అధికారులకి నా ఒక నమస్కారాలు. ఇక్కడ మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పెనగొండ శాసనసభ్యులు మన సవితమ్మక్క, అదేవిధంగా మన ఫైర్ బ్రాండ్ సవితమ్మక్కకు మన ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఉండే కళలు నెరవేరింది. ఈరోజు ఈ కళ నెరవేరిందంటే మన సవితమ్మక్క మన అదృష్టం చేసుకున్న అదృష్టం ఇది. అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది కర్ణాటక నుంచి కానీ మన చుట్టుపట్ట ప్రాంతాల గురించి అందరూ కూడా గుడికి వస్తుంటారు. ప్రతి మన ఇది శ్రావణ మాసం కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఈరోజు వాళ్ళంతా వచ్చిపోతా అంటే చూసేదానికి, రోడ్డు ఉండేదానికి చూసి అందరూ కూడా చేతులెత్తి మొక్కుతున్నారు. ఎందుకంటే ఎక్కడో వచ్చినా అందరూ మొక్కుతుంటే, ఎక్కడో వచ్చినా వలస పక్షులు ఏమంటున్నాయంటే ఏం చేశారు అభివృద్ధి అంటున్నారు. ఈ అభివృద్ధి కళ్ళకు కట్టినట్లే కనిపిస్తున్నాయి.
వాళ్ళకి ఏం చేస్తారు? హాఫ్ నాలెడ్జ్ సవితమ్మక్క ఏం చేస్తుంది అంటున్నారు. ఫుల్ నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ కళ్యాణ దుర్గంలో ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేసి పీకి గంటేసింది ఏమీ లేదు. ఇక్కడ మన అక్క ప్రతి గ్రామంలో కానీ సీసీ రోడ్లు కావచ్చు, పీటీ రోడ్లు కావచ్చు, మన అభివృద్ధి అనేది కంటికి కనపడతా ఉంది. మనం చూసినట్లే ఉంది. కళ్ళు కనపడకపోతే వచ్చి 2 అద్దాలు పెట్టుకొని చూడమని చెప్పండి. అదే విధంగా మన అక్క ఎంత అభివృద్ధి చేస్తా ఉంది. ఈ అభివృద్ధిని చూసి ఓర్చలేక అవి ఏదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఇది మాట్లాడేది పద్ధతి కాదు అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరందరూ క్షమించాలి లేట్గా వచ్చినందుకు. ఎందుకంటే ఉదయమే అనుకున్నాం కానీ కొన్ని ప్రోగ్రామ్స్ లేట్ అవ్వడంతో కొంచెం లేట్ అయింది. మరి ఇక్కడ విచ్చేసిన సోమందేపల్లి సీనియర్ నాయకులకు, అదేవిధంగా మరి సోమందేపల్లి నాయకులకు, మరి కార్యకర్తలకు, ఇక్కడ విచ్చేసిన ప్రజలకు, జూలకుంట నాయకులకు, మరి అదేవిధంగా అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆదివారమైన అధికారులకు కూడా ఈరోజు పనిష్మెంటే. టైం లేక ఈరోజు వాళ్ళు కూడా టైం కేటాయించారు. మన అభివృద్ధికి వారు కూడా బాగా సహకరించారు. మరి మీరు అనుకున్నట్లుగానే మీరందరూ కష్టపడి మరి ఎన్నికల సమయంలో ఇంటింటికి నేను ఓటు అడగకపోయినా మీరే అందరూ ఓటు అడిగి మా సవితమ్మకు ఓటు వేసి వేయించి గెలిపించినందుకు కూడా మరి జూలుకుంట పంచాయతీ గ్రామస్తులకు కూడా శిరస్సు వంచి పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నా. మీరు ఎన్నికల సమయంలో అడిగారు, ఓటు అడిగే టైంలో అడిగారు, మాకు జూలుకుంట నుంచి ఓబుల్దేవరపల్లికి రోడ్డు కావాలి. ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామి కావచ్చు, మిగతా వారు కర్ణాటక నుంచి వచ్చేవారు కావచ్చు, మరి రొద్దం మండలం నుంచి వచ్చేవారు కావచ్చు, మరి పిల్లలకు స్కూల్కి పోవడానికి, అదేవిధంగా పండించిన పంట రైతు ఇంటికి తెచ్చుకోవడానికైనా రోడ్డు లేక ఇబ్బంది పడేవారము. చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నామని మీరు అడిగారు. ఆ రోజు ఖచ్చితంగా చెప్పాం. ఊర్లో రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ మన ఊర్లోకి వస్తామని చెప్పాం. రోడ్డు పూర్తి చేసి మళ్ళీ ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమానికి కూడా విచ్చేసామని విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇలా ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. ఒక పక్క సూపర్ 6 పథకాలతో పాటు మరి ఒక పక్క మరి పోలవరం పనిచేస్తున్నాం, అమరావతి పనిచేస్తున్నాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఆర్ఎంబి పాట్ హోల్స్ వేస్తున్నాం. మన నియోజకవర్గంలో కూడా మరి మన మండలాల్లో కూడా అన్ని విధాలుగా జేజేఎం వర్కులు కావచ్చు, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కడుతున్నాం, గోకులం షెడ్లు కట్టాం, పశువులకు నీటి తొట్టిలు కట్టాం, సీసీ రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజీలు వేస్తున్నాం. దగ్గరలో స్కూళ్ళు కూడా రిపేర్లు చేయించి స్కూల్ బిల్డింగులు కూడా కాంపౌండ్ వాళ్ళు లేనివి ఉన్నాయి, అంగన్వాడీలు కూడా ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. కొత్త పెన్షన్లు ఇస్తాం, కొత్త ఇంట్లో కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి కొంతమంది అనుకుంటున్నారు ఇంకా మా ఊరికి రోడ్ వేయలేదే అని. ఆ ఆలోచన నా దగ్గర క్లారిటీగా ఉంది. మరికుంటపల్లి టు పత్తికుంటపల్లి రోడ్ వేయాలి, అది ప్రపోజల్ పెట్టాము. అదేవిధంగా హిందూపూర్ రోడ్ టు కొలింపల్లి, బ్రాహ్మణపల్లి టు పందిపర్తి, మంచేపల్లి టు పందిపర్తి, ఓల్డ్ బళ్ళారి రోడ్డు టు మాగే చెరువు వయా రంగేపల్లి, పోలేపల్లి టు రాజ్పల్లి క్రాస్, సుతుకుంటపల్లి టు చాలకూరు, మరి పందిపర్తి, మంచేపల్లి, అంతేకాకుండా మరి చాలకూరు నుంచి మరి జూలుకుంట మండ్లి హెచ్ఎన్ఎస్ కాలువ కూడా ప్రపోజల్ పంపించాము. ఆ మరుకుంటపల్లి వరకు అంటే అది 14 కోట్ల రూపాయలతో ప్రపోజల్ కూడా పంపించాం. అదే కింద పూర్తి అయిపోతే మరి గ్రావిటీ ప్రకారం కూడా సుమారుగా 10 చెరువులకు నీళ్లు వస్తాయన్న విషయాన్ని కూడా అధికారులు తెలియజేశారు హెచ్ఎన్ఎస్ వారు. దాన్ని కూడా పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉండేవారందరూ చర్చ జరగాలి. ఎందుకంటే మనం ఈ అతి తక్కువ కాలంలోనే 2 సంవత్సరాల్లోనే ఒక పక్క చెప్పిన విధంగా 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేశాం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం అందజేసాం. 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 10 మంది ఉన్నా కూడా మనం తల్లికి వందనం అందజేసాం. దీపం 2 కింద మరి గతంలో జగన్ రెడ్డికి గ్యాస్ రేట్లు పెంచడం తెలుసు. మనం ఈరోజు ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తున్నాం. మరి మహిళా శక్తి, స్త్రీ శక్తి, మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయనకేమో బస్ ఛార్జీలు పెంచడం తెలుసు. 9 సార్లు బస్ ఛార్జీలు పెంచాడు. మరి మన చంద్రన్న ఈరోజు ఉచితంగా స్త్రీ శక్తి పథకాన్ని కూడా అమలు పరిచారు. అదేవిధంగా వికలాంగులకు కూడా మరి ఫ్రీగా, వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేస్తూ మరి వారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించాడు మన చంద్రన్న అన్న విషయం. మరి అన్నదాతలకు కూడా
ఈరోజు అన్నదాత సుఖీభావ పడింది. దానితో పాటు ఈరోజు స్ప్రింక్లర్లు కావచ్చు, డ్రిప్పులు కావచ్చు, అప్లై చేసిన వెంటనే ఇస్తున్నాం, పనిముట్లు ఇస్తున్నాం. కాబట్టి ఇది నేను తెలియజేసేది ఒకటే, కూటమి ప్రభుత్వానికి మీరందరూ అండగా ఉన్నారు. ప్రజల్లో కూడా చర్చ జరగాలి. ఇక్కడున్న జోలుకుంటలో ఉన్న వైసీపీ నాయకులు కూడా నేను తెలియజేసేది ఒకటే, రండి, మేము ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చేశామో, మరి మీరు 5 ఏళ్లుగా ఉండి ఫుల్ నాలెడ్జ్తో ఏం పని చేశారో చర్చించడానికి సిద్ధమైతే మేము ఎక్కడికైనా మా లీడర్లు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కూటమి నాయకులు కాలరెగరేసుకొని మేము ఈ పని చేశాం అని చెప్పగలిగిన సత్తా మా టీడీపీ నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు ఉందన్న విషయం తెలియజేస్తున్నా. గతంలో రోడ్లేసింది కూడా 14-19లో తెలుగుదేశం ప్రభుత్వంలోనే రోడ్లేసాం, మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలోనే రోడ్లేసాం. మరి ఏదైనా ఉంటే పలానా 5 సంవత్సరాల్లో మేము ఈ రోడ్డు వేసామని చెప్పుకునే స్తోమిత వాళ్ళకు ఉందా అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎక్కడే కానీ వేయలేదు. దోచుకోవడం, దాచుకోవడమే వాళ్ళ పని అయింది. కాబట్టి ప్రజలు మీరందరూ అవగాహనగా ఉండాలి. ఎక్కడికక్కడ చర్చ జరగాలన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి మీరు చెప్పినట్లుగానే మేము మాట నిలబెట్టుకున్నాం. మీరు కూడా అదే విధంగా అందరూ కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా అండదండగా ఉండాలని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి జేజేఎంలో కూడా ఓవర్ ట్యాంక్స్ కూడా మనం కడుతున్నాం. మరి ఎక్కడైతే వాటర్ సమస్య ఉందో సుమారుగా మన నియోజకవర్గంలోనే 100 ఓవర్ ట్యాంక్స్ కూడా శాంక్షన్ అయినాయి. ఆల్రెడీ 70 ల్యాండ్ అయినాయి, అంటే ఆల్రెడీ గ్రౌండ్ అవుతున్నాయి. ఇంకా 30 దానికి భూమి పూజ కార్యక్రమాలు కూడా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. దగ్గరలో అవి కూడా చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం.